లిక్కర్ కేసులో ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఈడీ సమన్లు జారీ చేయడం అనేది సంచలనం సృష్టిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ కుంభకోణం జరిగిందని, జగన్ టైంలో ఏదైతే కొన్ని సంస్థల దగ్గర నుంచి డబ్బులు జగన్మోహన్ రెడ్డి వసూలు చేశాడని, ఆ వసూలు చేసినటువంటి డబ్బులతో ఎలక్షన్స్‌కి 3,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడని, ఒకవైపున ఎవరు ఫిర్యాదు చేశారంటే ప్రభుత్వమే దాని మీదన విచారణకు ఆదేశించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా విచారణ చేసి ఎవరూ ఫిర్యాదు చేయలేదు. ఏ ఒక్క లిక్కర్ వ్యాపారి కూడా ఫిర్యాదు చేయలేదు. ఏ ఒక్క లిక్కర్ కంపెనీ డిస్టిలరీ కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ కేసు పెట్టింది ప్రభుత్వం దర్యాప్తు పేరుతో. ఆ తర్వాత అరెస్టులు, అందులో ఎవరైతే అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సన్నిహితుడంటూ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ దగ్గర నుంచి బిగిన్ చేస్తే అనేక మందిని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు, ఇప్పటికీ జైళ్లలో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు కీలకమైనటువంటి అంశం, దాన్ని ఆ తర్వాతన వీళ్ళే ఈడీకి పంపించారు కాగితాలు, ఈ ఎఫ్ఐఆర్ కాపీలు. అది ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పుడు విజయసాయిరెడ్డికి ఆ కేసులో నోటీసులు ఇవ్వడం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తుంది. ఆ మధ్యన వచ్చేటప్పటికి మన పోలీస్ శాఖ చేసినటువంటి విచారణ, కాకినాడ పోర్టుకి సంబంధించినటువంటిది సిఐడి విచారణ చేపట్టడం. ఆ టైంలో కాకినాడ పోర్టులో నాకు ఏం సంబంధం ఉంది, వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి అంటూ అప్పట్లో ఆయన చేసినటువంటి స్టేట్మెంట్లు ఒక ఎత్తు. ఆ తరువాతన ఏదైతే ఇతర అంశాలకు సంబంధించి జగన్ని టార్గెట్ చేస్తూ చేసినటువంటి ఆరోపణ, దాని ఆధారంగా జగన్ ఏది తర్వాత ఈ కేసుల నమోదులు ఇవన్నీ నడుస్తుంటే ఇప్పుడు అందులో విజయసాయిరెడ్డిని జాగ్రత్తగా పక్కన పెట్టేశారు ఇదివరకే. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డిని ఈడీ విచారణకు పిలుస్తుండడం అన్నటువంటిది సంచలనాత్మకమైనటువంటి అంశంగా మారింది.